నేను ఇవాళ కాబూలీ చనా చేస్తున్నాను. కుక్కర్లో నానబెట్టిన కాబూలీ శనగలు వేసి కొద్దిగా సాల్ట్ వేసి ఉడికించుకోవాలి. ఒక కడాయిలో ఆయిల్ వేసి అందులో బిర్యానీ ఆకు, గరం మసాలా దినుసులు, ఆవాలు, జీలకర్ర వేయాలి. పచ్చిమిర్చి కూడా వేసి ఉల్లిగడ్డ ప్యూరీ వేసి ఒకసారి కలపాలి. అందులో కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా ప్యూరీ కూడా వేయాలి. ఉడికించిన కాబూలీ శనగల్ని కొన్నిటిని సపరేట్ చేసి దానిని మ్యాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. కడాయిలో కారం, ధనియాల పౌడర్ వేసి ఒకసారి కలిపినాక అందులో ఉడికించిన కాబూలీ శనగలను వేయాలి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉడికించిన కాబూలీ శనగ వేసి ఒకసారి కలిపినాక మ్యాష్ చేసిన శనగల పేస్ట్ కూడా వేసి కలపాలి. కరివేపాకు వేసి కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టి ఒక 5 minutes ఉడికించాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో చోలే మసాలా 1 స్పూన్ వేసి కొద్దిగా గరం మసాలా పౌడర్ కూడా వేయాలి. వేసి ఒకసారి కలిపి ఒక 5 minutes మూత పెట్టి ఉడికించినాక చోలే రెడీ అవుతుంది. దీన్ని పూరితో కానీ చపాతీతో కానీ రైస్తో కూడా తీసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉంటుంది పూరి చోలే. చూడడానికి కలర్ఫుల్గా ఉంది చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఎంతో టేస్టీగా చోలే పూరి రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.